కీరా దోసకాయ పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారండి? చాలా చాలా బాగుంటుందన్నమాట అన్నంలోకి, టిఫిన్స్లోకి. దీనికోసం అని చెప్పేసి ఒక 3 కీరాలని చెక్కు తీసేసి సన్న ముక్కలుగా కొన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పులుపు కోసం నేను మామిడికాయలో సగం ముక్క వేస్తున్నాను అనమాట, చింతపండు వేయకుండా. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పల్లీలు, నువ్వులు, ధనియాలు, మినపప్పు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకోవాలన్నమాట. కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని ఒక్క వెల్లుల్లి రెబ్బ చిన్నదైతే 2 వేసుకోండి. పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిన్న బెల్లం ముక్క వేసి మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కీరా ముక్కలు, అవి మామిడికాయ ముక్కలు కూడా వేసేసి ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసి మనం బాగా సన్నగా తరుక్కు పెట్టుకున్న కీరాల్లో వేసేసి కీరా ముక్కల్లో పైన పోపు దినుసులతో పాటుగా వెల్లుల్లి రెబ్బలు, మెంతిపిండి, ఇంగువ, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసి పోపు వేసేసి పైన కొత్తిమీర వేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.